బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. అక్టోబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అక్టోబర్ మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది? 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేందుకు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే శుక్రుడు 11వ తారీఖు నుంచి బుధుడు కూడా ప్రవేశం చేస్తాడు. 12 రవి, కేతువు మరియు బుధుడు, 5 శని వక్రీకరించి ఉండడం, 6 రాహు మరియు అష్టమ స్థానంలో గురువు మరియు నవమ స్థానంలో కుజుడు. వెరసి చూసుకున్నట్లయితే గ్రహ సంచార ప్రభావం అనేటువంటిది మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలగచేస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి 12వ స్థానంలో ఈ యొక్క 2వ తారీఖు రోజున ఏర్పడేటువంటి సూర్యగ్రహణ ప్రభావం వలన కొంత మానసికమైనటువంటి ఆందోళన కలిగినటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఏ పని ఎందో కూడాను జిగ్జాగ్ అంటే నిర్ణయం సరిగ్గా తీసుకోలేనటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికి ఏర్పడబోతుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి తులారాశి వారు. ముఖ్యంగా సరైన సమయానికి నిద్ర పట్టకపోవడం అనేటువంటి దాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా అష్టమ స్థానంలో గురు సంచార ప్రభావం వెరసి చూసినట్లయితే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లేకపోవడం, తద్వారా కొన్ని పరిస్థితులు అనేటువంటివి ఏర్పడబోతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా గురు ప్రభావం వలన ఈ 2-3 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఖర్చులు ధర్మ కార్యక్రమాలుగా మంచి ఖర్చులే చేస్తారని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి 7-8 తారీఖులో కూడా మీకు ఖర్చులు కనబడుతున్నాయి. అలాగే ఈ సంబంధించినటువంటి తులారాశి వారికి ఏ తర్వాత మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ మరియు హోటల్, జ్యువెలరీ రంగం, విద్యాలయాలు, అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే ఈ యొక్క కుజ సంచార ప్రభావము మీకు 20వ తారీఖు నుంచి మార్పు చెందబోతుంది. పట్టుదలతో మీరు మొండి ధైర్యంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మీరు చేసేటువంటి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేస్తారు 20వ తారీఖు తర్వాత నుంచి. కాబట్టి ఇప్పటి వరకు కొన్ని రకాల ఇబ్బందులు అనేటువంటివి ఉన్నా సాధారణంగానే జరిగిపోతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి విషయాలు, మీరు ఎప్పటి నుంచో పోరాడుతున్నటువంటి విషయాలు వ్యాజ్యానికి వచ్చే అవకాశాలు, అనగా హీరింగ్కి వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి, కోర్టు సంబంధమైనటువంటి. అలాగే ఈ రైతులకి సంబంధించి చూసుకున్నట్లయితే 20వ తారీఖు తర్వాత నుంచి అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. కాబట్టి ముందుగా ప్రిపేర్ అవ్వండి. రైతులకి మంచి యోగమైనటువంటి కాలం 20వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా బాగా కష్టపడితే తప్ప పరీక్షల్లో ఉత్తీర్ణత కానీ, లేకపోతే కోరుకున్న చోట విద్యాలయాల్లో ప్రవేశం లభించాలంటే చాలా మటుకు కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు 11వ తారీఖు తర్వాత వివాహ ప్రయత్నాల్లో మీరు ముందడుగు వేస్తారు. తద్వారా మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామిని పొందే అవకాశాలు మీకు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. అయితే శత్రుత్వ భావనలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు శత్రుత్వ భావన పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఏ తర్వాత 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మంచి చెడు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. 1వ తారీఖు రోజున ప్రధానంగా ధన రాబడి అధికంగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక 2-3 తారీఖుల్లో ఖర్చులు అధికంగా ఉండడం, మానసిక ప్రశాంతత లోపించడం, ఏ పని యందు శ్రద్ధ లేకపోవడం, నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం అనేటువంటి విషయాలు మీకు గోచరమవుతాయి. 4, 5, 6 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ఒక ప్రధానమైనటువంటి పనిని పూర్తి చేసుకున్నామనేటువంటి సంతృప్తి, విందులు వినోదాలు మరియు స్నేహితులు బంధువులతో విందులు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితాన్ని ఆనందంగా గడపడానికి 4, 5, 6 తారీఖుల్లో ఉపయోగించుకుంటారని చెప్పవచ్చు. ఇక 7-8 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యలు పెరిగేటువంటి అవకాశాలని, కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత ఆనందంగా 7-8 తారీఖుల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఇక 9, 10, 11 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే అంది వచ్చినటువంటి అవకాశాలను వినియోగపరుచుకుంటారు. అలాగే సోదర సోదరీమణులు మీ యొక్క
ఖర్చులకి అవసరాలకి తగ్గట్టుగా ధన సహాయం మీకు అందజేస్తారు. తద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా మీకు ధనము చేకూరుతుంది, రాని బాకీలు వసూలు అయితే చెప్పొచ్చు. ఇక 12, 13, 14, 15 తారీఖులు ఇవి అంత మంచి రోజులు కావు. 12, 13 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు గృహపరంగా వాహనపరంగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 14, 15 తారీఖుల్లో మాత్రం మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే ఎంత ప్రయత్నం చేసినా ఆలోచనలకే పరిమితమై తప్ప ఈ యొక్క పనులు కార్యరూపం దాల్చవు. అలాగే వృధా కాలయాపన జరిగే అవకాశం ఉంటుంది. ఏతావాత ఈ యొక్క తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. అయితే గమనించుకున్నట్లయితే ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడా దైవానుగ్రహంతోనే అన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పైగా తులారాశి వారికి చంద్రగ్రహ ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖు రోజున సూర్యగ్రహణ ప్రభావం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క మేష, వృషభ, మిథున, సింహ, కన్య, తుల, ధనుస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారికి సూర్యగ్రహణ దోష నివారణార్థమై అక్టోబర్ 3వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతున్నాయి. కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12 లోపల మీరు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే అక్టోబర్ 2వ తారీఖు రోజున మహాలయ అమావాస్య, పితృపక్షాలలో ఆఖరి రోజు కాబట్టి తండ్రి వైపు 3 తరాలు, తల్లి వైపు 3 తరాలలో మరణించిన వాళ్ళ యొక్క ఆత్మతృప్తి కోసం పిండ ప్రదాన కార్యక్రమం, తర్పణాది కార్యక్రమాలు మా పీఠమాధుర్యంలో జరపబడుతున్నాయి. వీటికి సంబంధించినటువంటి రుసుము వివరాలని కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ రాశి వారికి మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ రాశి వారు ప్రధానంగా ప్రతిరోజు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయడము, అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా శివాలయ సందర్శనం చేసుకొని అర్చనాది కార్యక్రమాలు చేసుకున్నట్లయితే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడవచ్చు అని చెప్పొచ్చు. ఇవి మనం చెప్పుకునేటువంటి మీ యొక్క రాశి రీత్యా అనగా తులారాశి రీత్యా గోచార ఫలితాలు. కాబట్టి జన్మజాతక రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నారంటే జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దోషాలు. కాబట్టి దగ్గరలోని మంచి పండితుల్ని సంప్రదించి తగు పరిహారాలు పాటించినట్లయితే సంపూర్ణమైనటువంటి నివారణ చర్యలు మీకు కలుగుతాయని చెప్పవచ్చు. గురుగారు, చాలా చక్కటి సమాచారాన్ని మా ప్రేక్షకులకు అందజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.